యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో సీత ఏ రకంగా తన లక్ష్య సాధనను చేపట్టింది అంటే మన పోటీ పరీక్షలకు కావాల్సింది ఏంటి? లక్ష్య సాధన. గత ఎపిసోడ్లో మనం శ్రీరాముడు ఏ రకంగా తన యొక్క లక్ష్యాన్ని సాధించాడు అనే విషయాన్ని తెలుసుకుందాం. మరి ఈరోజు సీతామాత ఎట్లా అంటే ఆమె జనక మహారాజు యొక్క కుమార్తె, విదేహ రాజ్యం యొక్క జనక మహారాజు యొక్క కుమార్తె. ఈరోజు నేపాల్లో ఉన్నటువంటి జనక్పురి ఆమె యొక్క జన్మస్థలం. అయోధ్య దశరథ మహారాజు యొక్క పెద్ద కోడలు. ఇంత వైభోగం ఉండి కూడా తన భర్త వెంట 14 సంవత్సరాలు వనవాసానికి బయలుదేరింది. అంటే తనకు కావలసినంత ధనం ఉంది, వైభోగం ఉంది, రాజ్యాధికారం ఉంది. అయినా కూడా కేవలం తమ యొక్క లక్ష్య సాధన. దేనికోసం పుట్టారు? సీతారాములు ఎందుకోసం పుట్టారు? రావణ సంహారం. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. మన గోల్ ఏంటి? రావణ సంహారం. రావణ సంహారానికి ఏ రకంగా అయితే తమ గోల్ సాధించడం కోసం రాముడు 14 ఏళ్ళు వనవాసం పోతే, రాముడితో పాటు సీత కూడా 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళింది. మరి అక్కడ సీతనే ప్రధానం. సీతనే రావణుడు ఎత్తుకొని పోవాలి. మాయలేడి ఇవన్నీ ఆ పరిస్థితుల ప్రకారంగా వస్తాయి. మాయలేడి రావడం, సీతను ఎత్తుకపోవడం, రావణాసురుడు మధ్యలో జటాయి అడ్డగించడం, సీత తన ఆభరణాలన్నీ మూటగట్టి కింద పడేస్తే అవి సుగ్రీవుడు, హనుమంతుడు ఇలాంటి వానర వీరుల చేతికి చిక్కడం, ఇవన్నీ ఒక కాన్సిక్వెన్స్లో ఒక భాగం. అయితే ఇక్కడ మనం ఏం గ్రహించాలంటే, సీతారాములు వాళ్ళ కామంగా కొన్ని ఆదర్శాలని. మన ఇంట్లోనే దేవుళ్ళు ఉంటారు. ఎవరు? అమ్మ, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. వీళ్ళ తర్వాతనే ఏ దేవుడైనా. అంటే పొద్దున్న లేచి తల్లిదండ్రుల కాళ్ళకు నమస్కారం చేసిన ప్రతి ఒక్కరికి విజయం అనేటటువంటిది వెనుక ఉంటుంది. నీకు విజయం కావాలంటే నీవు ఎక్కడో పోయి ఏ దేవుడినో మొక్కాల్సిన అవసరం లేదు. ఆ దేవుడు కూడా చూస్తాడు. ఈ ప్రత్యక్ష దైవాలైనటువంటి తల్లిదండ్రులను పూజిస్తున్నాడా, హింసిస్తున్నాడా, అంతే. తర్వాత ఆచార్యుడు. ఆచార్యుడు ఎవరు? వెలుగునిచ్చేవాడు. మనకు చీకటి, అంధకారం అనేటటువంటి అజ్ఞానంలో నుంచి విజ్ఞానాన్ని ప్రసరింపజేసేవాడు గురువు. ఆచార్య దేవోభవ. ఆచార్యుడు కూడా దేవుడే. ఇంకా ఎవరు దేవుళ్ళు? అతిథి. తిథి నక్షత్రాలు లేకుండా మన ఇంటికి వచ్చేటటువంటి వాడు అతిథి. అలాంటి వాడికి ఆదరించి భోజనం పెట్టి పంపించడం అనేటటువంటిది కనీస ధర్మం. మన దగ్గరకు వచ్చేసరికి కనీసం పలకరించి నీ మంచినీళ్ళు ఇచ్చినా చాలు. అతిథి దేవోభవ. అతిథి కూడా దేవుడే. ఆ తరువాతనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కానీ, అమ్మవారు కానీ, ఇంకా ఎవరైనా ఎలాంటి దేవుళ్ళైనా ఈ దేవుళ్ళు మెచ్చితేనే ఆ దేవుళ్ళు మెచ్చుతారు. అదొక్కటి విద్యార్థి గుర్తుపెట్టుకోవాలి. పోటీ పరీక్షలు రాసేవాళ్ళు, వాళ్లకు చిత్తశుద్ధి అనేది అవసరం. ఆ చిత్తశుద్ధి లేకుంటే ఇవన్నీ సాధ్యం కావు. ఆ చిత్తశుద్ధి ఉంది కాబట్టే రాముడు, సీత పెద్దలను గౌరవించారు, తల్లిదండ్రులను గౌరవించారు, గురువులను గౌరవించారు, అతిథులను గౌరవించారు, మిగతా వాళ్ళ యొక్క రాజ్య ప్రజలను కష్ట సుఖాలు లేకుండా కన్న తల్లిదండ్రులాగా భావించారు. ఇవన్నీ చేశారు కాబట్టి ఈరోజు వరకు చేరుస్తాయి నిలిచారు. మరి సీతారాముల యొక్క లక్ష్యం ఏంటి? చూడండి, ఎక్కడ పోయినా వాళ్ళ లక్ష్యాన్ని వాళ్ళు వదలే.
వాళ్లకు ఉత్తర భారతదేశం వనవాసం అంటే ఉత్తర భారతదేశంలోనే ఉండొచ్చు కదా. మరి ఉత్తర భారతదేశం నుంచి దండకారణ్యం నుంచి దక్షిణ భారతానికి రావలసిన అవసరం ఏంటి? దక్షిణ భారతదేశం అంతా కూడా కొన 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 అంతా కూడా రాక్షసమయం, రావణాసురుని ఆధీనంలో ఉంటుంది. అలాంటి చోటికి వచ్చిన తర్వాత మారీచుడు మాయరెడ్డిగా రావడం, రాక్షసుడు రావణుడు సీతను తీసుకొని పోవడం, ఇవన్నీ మీకందరికీ తెలుసు. లంకకు పోయినాక ఆ 1 సంవత్సరం పాటు లంకలో ఉన్న తర్వాత రావణాసుర సంహారం జరిగింది. అది లక్ష్యం అయిపోయింది. మరి ఇంకొక లక్ష్యం ఉంది. ఏంటది? తన యొక్క భర్త గౌరవాన్ని నిలబెట్టడం. అందుకని నిండు గర్భిణిగా ఉన్నటువంటి సీతమ్మ తల్లి భర్త అడవులకు పంపిస్తే ఎలాంటి ఇది చెప్పకుండా పోతుంది. అదే ఈ కాలంలో కోర్టు గెడిచి కోర్టు కేసు వేసి నానా యాగి చేసేవాళ్ళు. కానీ సీతమ్మ అలా చేయలేదు. తన భర్త గౌరవాన్ని కాపాడింది. ఎందుకు? రాజు తన సుఖం కన్నా, తన పర్సనల్ లైఫ్ కన్నా పబ్లిక్ లైఫే ఇంపార్టెంట్. రాజుకు పర్సనల్ లైఫ్ ఉండదండి. రాజుకు పర్సనల్ లైఫ్ ఉండదు. అందుకే రాజు తన వ్యక్తిత్వ జీవితాన్ని ఎవరికి ఆదర్శంగా ఉండాలి కాబట్టి ప్రజలకు ఆదర్శంగా ఉండడం కోసం తన కుటుంబాన్ని కూడా సంపూర్ణంగా త్యాగం చేసిన ఆదర్శమూర్తి శ్రీరామచంద్రుడు. దానికి ఆ రాముని మాటకు విలువ ఇచ్చి దాన్ని నిలబెట్టిన ఆదర్శ పత్ని సీతమ్మ. కాదంటారా? మరి అక్కడికి వచ్చారు, లవకుశులు జన్మించారు. తానెవరో అక్కడ ఎవరికీ తెలియదు. ఆశ్రమంలో ఒక వాల్మీకి తప్ప ఆశ్రమంలో ఎవరికీ తెలియదు. ఈమె సీతమ్మ మహారాణి, జనక మహారాజు కుమార్తె, దశరథ మహారాజు యొక్క కోడలు, శ్రీరామచంద్రుని యొక్క భార్య అని ఎవరికీ తెలియదు. అలా తెలియకుండానే అజ్ఞాతంగా జీవితం గడిపింది. తన పిల్లలకు కూడా తండ్రి ఎవరు అనేటటువంటి విషయం చెప్పలేదు. చెప్పకుండానే తండ్రిని మించిన వీరులను తయారు చేసిన తర్వాత అశ్వమేధ యాగం జరిగేటప్పుడు రాముడు వచ్చి అక్కడ సీతను కలుసుకోవడం అంటే ఇవన్నీ ఒక లక్ష్యం, ఆదర్శం అనేటటువంటిది ఏ రకంగా ఉంటుంది, మోడల్, రోల్ మోడల్ అనేటటువంటిది ఏ రకంగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తీసుకోవాలి. కాబట్టి మీరందరూ కూడా ఒకటి గ్రహించాల్సింది ఏంటంటే మీ లక్ష్యం ప్రధానం. మీ పోటీ పరీక్షల్లో మీరు సాధించాల్సిన పరీక్ష యొక్క లక్ష్యం ప్రధానం. ఆ లక్ష్యం కోసమే మీరు పనిచేయాలి. ఆ లక్ష్యంలో మధ్యలో ఏమున్నాయి? అడవులు ఉన్నాయా, కొండలు ఉన్నాయా, గుట్టలు ఉన్నాయా, ముండ్లు ఉన్నాయా, పూలు ఉన్నాయా, ఇవన్నీ అనవసరం మనకు. అందుకని భర్తృహరి సుభాషితాల్లో ఒక మాట చెప్తారు, ఒకచో నీలన పొవ్వడించు. ఒక చోట నీళ్లను పొవలిస్తాడు. ఒకచో నొప్పారు పూసెజ్జపై, ఒకచో శాఖములు ఆరగించు, ఒకచో ఉత్కృష్ట శాల్యోదనంబు, ఒకచో బొంత ధరించు, ఒక్కొక్క ధరిన్ యోగ్యాంబర శ్రేణి, లెక్కకు రాని ఎడు కార్య సాధకుడు, దుఃఖంబున్ సుఖంబున్ మదిన్. మరి మనం ఎవరు కావాలి? కార్య సాధకులం కావాలి. మనం కార్య సాధకులం కావాలి. కార్యసాధకులు కావాలంటే ఒకసారి సుఖం ఉంటుంది, ఒకసారి దుఃఖం ఉంటుంది, ఒకసారి పూసజ్జ ఉంటుంది, ఒకసారి నీళ్ళ మీద పడుకోవాల్సి వస్తుంది, ఒకసారి పంచపక్ష పరవాన్నాలు ఉంటాయి, ఒకచోట విరుపడి మెతుకులు ఉంటాయి. ఏవి కూడా లెక్క చేయకూడదు. మనకు కావాల్సింది ఏంటి? మన లక్ష్యం చేరడం. మన లక్ష్యం చేరడం కోసం అన్నింటినీ త్యాగం చేయాల్సి ఉంటుంది. సీతమ్మ తన లక్ష్యం చేరడం కోసం తన యొక్క జీవితాన్ని త్యాగం చేసింది. రాముడి కన్నా సీత ఆదర్శవంతురాలు. తన లక్ష్యం చేరడం కోసం జీవితాన్ని త్యాగం చేసింది. రాముడు అనంతర కాలంలో పట్టాభిషేకం చేసిన తర్వాత రాజుగా ఉన్నాడు. కానీ సీత అడవులకు వెళ్ళింది. అంటే ఆమె మొదటి చాప్టర్లోనూ త్యాగం చేసింది,
రెండవ చాప్టర్లోనూ త్యాగం చేసింది. కాబట్టి ఎక్కడ ఎంత త్యాగమూర్తి సీత, ఒక్క విషయం ఆలోచించండి. మనం కూడా మన లక్ష్య సాధన అనేదే కేంద్రీకృతమై ఉండాలి. దాన్ని సాధించడం కోసం పట్టుబట్టాలి. పట్టరాదు, పట్టు విడవరాదు. కాబట్టి మనం ఈ ఈ రకంగా ముందుకెళ్ళాలి. ప్రధానమైనటువంటి వీళ్లను, పురాణ పురుషులను ఆదర్శంగా తీసుకోవాలి, ముందరికెళ్ళాలి. మరి నా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. తర్వాత నన్ను ఆదరిస్తారు కదూ. నమస్తే.